పూరా లోకల్. కేటీఆర్ తప్పు చేయకపోతే గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుముకుంటున్నారు అంటూ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ షాడో సీఎంగా పనిచేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తప్పు చేయకపోతే గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుముకుంటున్నారు అంటూ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ షాడో సీఎంగా పనిచేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తప్పు చేయకపోతే గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుముకుంటున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చిన్న సమస్య అని ఎందుకు అనుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగం వారి ఫోన్లు ట్యాప్, సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్, ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు కటకటాల్లోకి వెళ్తారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజం, విచారణలో అన్ని తేల్తాయన్నారు. కేటీఆర్ తొందర పడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఏదైనా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కంప్లీట్ గా ఎంక్వైరీ బయటకు వచ్చినప్పుడు సంబంధించిన ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం అనేది అందరికీ తెలిసిన విషయము. ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేది దానికి చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి మీడియా కథనాల్లో పట్టుకున్న ఏదైతే బై ఎలక్షన్స్ టైంలో పట్టుకున్న డబ్బు కానివ్వండి, సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఫిల్మ్ యాక్టర్స్ ది కానివ్వండి చేసినట్టు కనబడ్డది. అండ్ టైం ఉంది కదా, ఎందుకు గుమ్మడికాయ దొంగ ఎవరంటే పదే పదే అది వద్దు అని చెప్పని ఎందుకు కేటీఆర్ గారు ఓవర్ రియాక్ట్ అవుతారు? నిజంగా మీరు తప్పు చేయలేదు, మీరు ఎవరి ఫోన్ ట్యాప్ చేయలేదంటే ఎంక్వైరీ జరిగినాక బయటకు వస్తుంది కదా ఎవిడెన్స్ తోటి ఏమేమి జరిగినాయి, ఏదైతే జరగలేదో న్యాయపరంగా దాన్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు కదా.